30వ డివిజన్ చంద్రబాబు నగర్ సోదరిమణులకు, సోదరులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సాయంకాల సమయంలో మీ అందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన నెల్లూరుకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మీరందరూ కూడా టీవీలో చూసుంటారు. ఆయన ఏం చెప్పాడో కూడా అందరు కూడా వినుంటారు. చాలా మంది కొందరు చూసినా కొందరు చూడకున్నారు. అందువల్ల కొంత ఆలస్యమైంది రావడంలో. అయినా కూడా మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ మాకు స్వాగతం పలికి మాకు ఆశీస్సులు అందించేదానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, మనమందరం కూడా ఒక్కటి గమనించాలి. ఈ ఎన్నికలనే 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి రావు. 5 సంవత్సరాలకు ఒకసారి మనకు ఎన్నికలు వస్తాయి. ఈ 5 సంవత్సరాలు మనం ఎన్నుకోబడ్డ నాయకులు మంచి వాళ్ళైతే మనకు మేలు జరుగుతుంది, చెడ్డ వాళ్ళైతే మనకి 5 సంవత్సరాలు భరించాల్సిన పరిస్థితి ఉంటుంది. 2014లో చంద్రబాబు నాయుడు అనేక వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు చంద్రబాబు నాయుడు 2014లో ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేశాడు. అక్క చెల్లెమ్మలకి అది ఇస్తాను, ఇది ఇస్తాను అని చెప్పి, రైతులకు ఇది ఇస్తాను అన్నాడు. ఏది కూడా ఒక్కటి కూడా అమలు చేయకుండా ఆయన పదవీ కాలం పోయింది. జనం కూడా ఆయనకి సరైన రీతిలో సమాధానం చెప్పారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి ప్రజల కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకొని పేద ప్రజలకి, మధ్యతరగతి వాళ్ళకి ఏమి చేస్తే బాగుంటుంది అని ఒక నవరత్నాలు అనే వాటిని ప్రకటించి ఒక్కటి తూచా తప్పకుండా అన్ని అమలు చేసిన వ్యక్తి మన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ కూడా గమనించుంటారు. 2 సంవత్సరాలకు మనం కరోనా సమయంలో భారతదేశంలో ఎక్కడ కూడా పనులు లేకుండా భయానికి జబ్బు వస్తే చచ్చిపోతామేమోనని ఎంతో మంది ఇళ్లలో ఉన్నారు. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, ఆఫీసులు మూతపడ్డాయి. అన్ని కూడా లేని సమయంలో పేదలను ఆదుకున్నాడు. ఒక్క పథకం కూడా ఆపకుండా అందరికీ కూడా ఆర్థికంగా ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ కూడా గమనించాలి. మిమ్మల్ని అనేక పథకాలు పెట్టి ప్రతి కుటుంబాన్ని కూడా ఏదో విధంగా ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మనం ఒక్కసారి తిరిగి ఆలోచించండి. అబద్ధాలు చెప్పి వచ్చేవాళ్ళ మేల, నమ్మకంగా ఇచ్చేవాళ్ళు మేల అనేది మనం ఒక్కసారి మనం గమనించాలి. పేదవాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలి. వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకొని రాబోయే 10 సంవత్సరాల్లో మంచి ఉద్యోగాలు చేయాలి. ఏ కుటుంబంలో అయితే చదువుకొని ఉద్యోగాలు చేస్తారో ఆ కుటుంబం పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మీ అందరికి కూడా తెలుసు. ఏ కుటుంబంలో అయితే ఉద్యోగస్తులు ఉంటారో ఆ కుటుంబం పరిస్థితి మారిపోతుంది. అలా కావాలనే ఉద్దేశంతో పేద పిల్లలకు అన్ని విధాలు కూడా స్కూల్స్ ని బాగు చేయడమే కాకుండా ఆ స్కూల్స్ లో పంపిస్తే వాళ్ళ తల్లుల అకౌంట్ లో డబ్బులు వేయడం కానీ, పిల్లలకు చక్కని డ్రెస్సులు ఇవ్వడం కానీ, మంచి భోజనం పెట్టడం కానీ, మంచి బుక్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి 10th 6వ తరగతి నుంచి ట్యాబులు ఇవ్వడం కానీ, మీరు ఈరోజు చూస్తే పేద పిల్లలు చక్కగా ఇంగ్లీష్ లో మాట్లాడే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకా రాబోయే 1-2 సంవత్సరాల్లో ఇంకా చాలా మెరుగుపడుతుందని కూడా మీ అందరికి కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఇకపోతే 3వది ఆరోగ్యం. పేదవాళ్ళ ఆరోగ్యం అత్యంత ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టుకోలేరు. ఇప్పుడు పెద్ద పెద్ద జబ్బులు వస్తే హాస్పిటల్స్ కి పోతే 2 లక్షలు 3 లక్షలు అయ్యే పరిస్థితి ఉంది. ఇంకా ఎక్కువైనా కూడా ఆశ్చర్యపోబడలేదు. కాబట్టి దానికి 5 లక్షలున్న ఆరోగ్యశ్రీని 25 లక్షలు చేయడం కూడా మీరందరూ కూడా గమనించి ఉంటారు. ఇట్లా అనేక విధాలుగా పేద మధ్య తరగతి కుటుంబాలను ఆదుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. తర్వాత మీకు గత 4 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు. నేను వచ్చి 1 సంవత్సరం అయింది. ఆయన చేసిన అభివృద్ధి ఏముంది? ఏమీ లేదు కూడా. కేవలం రౌడీయిజాలు, భూ కబ్జాలు, తకరారులు, ఎవరన్నా బిల్డింగ్ కట్టుకుంటుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఎవరన్నా బిజినెస్ చేస్తుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పితే ఇంకా ఏ కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు. నేను ఈ 1 సంవత్సరంలో దగ్గర దగ్గర 150 కోట్లు తీసుకొచ్చి
అన్ని ప్రాంతాల్లో కొన్ని రోడ్లు వేయడం జరిగింది. ఇంకా ఈ శివారు ప్రాంతాల్లో అభివృద్ధి చెందాల్సిన పరిస్థితి ఉంది. తప్పకుండా ఎన్నికలైన తర్వాత అన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా 1-2 సంవత్సరాల్లో ప్రతి రోడ్డు, ప్రతి డ్రైను, ప్రతి ఇంకా ఏ పనులు మిగిలి ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసి చిరస్థాయిగా ఫలానా సంవత్సరం నుంచి ఫలానా సంవత్సరం పనిచేసిన ఫలానా ఎమ్మెల్యే మాకు మేలు చేశాడు, నేను చిరస్థాయిగా మీ గుండెల్లో నిలిచిపోయే విధంగా పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గత 25 సంవత్సరాలుగా ఎలాంటి అవినీతికి తావు లేకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను, ఒకసారి మంత్రిగా పనిచేశాను, ఒకసారి ఎంపీగా పనిచేశాను. నేను ఎక్కడ పనిచేసినా కూడా ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాను. అల్లూరులో పనిచేసిన, సర్వేపల్లిలో పనిచేసిన. ఈరోజు మీకు సర్వేపల్లి గురించి తెలిసి ఉంటుంది. పోర్టు తీసుకొచ్చింది నా టైంలోనే, పరిశ్రమలు తీసుకొచ్చింది నా టైంలోనే, పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చింది నా టైంలోనే. అక్కడ ఉండే పేదవాళ్ళకంతా ఊళ్ళో మారితే వాళ్ళందరికి కూడా ఇళ్లు కట్టించాం. ప్రతి ఊర్లో సిమెంట్ రోడ్లు వేసాం. ఈ రోజు కూడా సర్వేపల్లిలో నన్ను తలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే కష్టపడి పనిచేశాను, అభివృద్ధి చేశాను. ఎకరా 50 నుంచి 1,00,000 ఉండింది నేను 2004లో అక్కడికి ఎమ్మెల్యేగా పోయేటప్పుడు. ఈ రోజు కోట్ల రూపాయల విలువ వచ్చింది. నెల్లూరు పట్టణం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందంటే కేవలం సర్వేపల్లిలో నేను తెచ్చిన పరిశ్రమలు, నా టైంలో జరిగిన అభివృద్ధి వల్ల ఈ రోజు నెల్లూరు నగరం కూడా మీకు అందరికి కూడా తెలుసు. ఎన్ని షాపులు వచ్చినాయి, ఎన్ని హోటళ్ళు వచ్చినాయి, ఎన్ని కొత్త బిల్డింగ్లు వస్తున్నాయి, ఎన్ని కొత్త లేఅవుట్లు వస్తున్నాయి. ఇదంతా అభివృద్ధి కాదని మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనం సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం. గతంలో ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా ఏమన్నా కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండింది. అలాంటిది లేకుండా మీ ప్రాంతంలోనే మీకు ఒక సచివాలయం ఇచ్చి, ఒక సచివాలయంలో 10 మంది ఉద్యోగస్తులను పెట్టి మీ అన్ని కార్యక్రమాలు కూడా అక్కడే జరిగినాయి. తర్వాత వాలంటరీ వ్యవస్థ, అది ఎంత మంచిదంటే భారతదేశంలో చాలా మంది కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూడా పెట్టుకోవాలని. ఈ వాలంటీర్ల వల్ల మీ ఇంటికే రేషన్ కానీ, మీ ఇంటికే పెన్షన్ కానీ, ఇంకా మీకు ఏదైనా సమస్యలు ఉంటే అవి వాటిని తీసుకొని పోయి సచివాలయంలో పరిష్కారం చేయడం కూడా ఆ వాలంటీర్ల వల్ల జరిగింది. ఈ వాలంటీర్లు ఉంటే మన తెలుగుదేశానికి పుట్టగతులు ఉండవు, గెలిచే పరిస్థితి ఉండదు, అసలు ఓట్లు కూడా పడతాయో పడవోనని వాళ్ళని పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్న ప్రభుత్వం కదా అడ్డుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ అందరికి కూడా తెలుసు వృద్ధులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ 2 నెలల నుంచి అనేది. కాబట్టి మీరు అందరూ కూడా మంచి మనసు చేసుకొని ఆలోచించండి. మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలి, మంచి ప్రభుత్వం రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి, నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. ఎంపీగా విజయసాయి రెడ్డి గారికి 2 ఓట్లు ఉంటాయి, 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద. మన ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు, 130 సార్లు మీకోసం నేను బటన్ నొక్కాను, మా కోసం 2 బటన్లు మీరు నొక్కండి, 5 సంవత్సరాలు సుఖశాంతులతో మీరందరూ కూడా బాగా అభివృద్ధి చెందండి అని ఈరోజు కూడా సభలో చెప్పడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ ఉన్నాం. అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. జై జగన్, జై జగన్, జై జగన్.